సార్ అందరికి మనీ మార్నింగ్ సార్ మనీ మార్నింగ్ అని ఎందుకు చెప్తున్నాను, మనమందరూ కూడా డబ్బుల కోసం పరిగెత్తా ఉంటాం. ఓకే సార్, మైసెల్ఫ్ నా పేరు మునప్ప. నేను గవర్నమెంట్ సెక్టార్లో కలెక్టరేట్లో జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం ఏడీఎంఎస్లో జర్నీ చేస్తున్నాను. నేను ఒక 37 రోజులు మాత్రమే ఏడీఎంఎస్లో జర్నీ చేస్తాను, ఓన్లీ వర్కింగ్ డేస్. నేను చేసినటువంటి సండే టైము హాలిడేస్ డే మాత్రం బిజినెస్ చేస్తుంటాను. ఒక 37 డేస్కి 3,20,000 రూపాయలు నాకు రావడం జరిగింది, ఓన్లీ 37 డేస్కి. దీంట్లో సగం కూడా నా యొక్క గవర్నమెంట్ సాలరీ లేదు. ఓకే, బేసికల్గా జాబ్ అనేది ఎవరైనా వాళ్ళు బతకడానికి చేయాల్సిందే తప్ప ఈ రోజుల్లో జాబ్ అనేది కూడా ఒక బానిసత్వం లాంటిది, అందరికీ తెలిసిన విషయమే. వ్యాపారం అనేది ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పేదరికం నుంచి ధనవంతులు అవడానికి ఒక మంచి ఆలోచన, ఇంతసేపు ప్లాన్, ప్రజెంటేషన్, పండుగ గురించి, రాబోయే ఫ్యూచర్ గురించి మొత్తము కూడా సార్లు మన గ్రేట్ లీడరు మన గౌస్పాద సారు అద్భుతంగా వివరించారు. మీకు అర్థమైంది అనుకుంటాను. ఏదేమైనా మీరందరూ కూడా ఈరోజు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో రాబోయే భావితరాల భవిష్యత్తు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క ఎలక్ట్రిక్ యుగానికి నాంది పలుకుతూ ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడండి, పర్యావరణాన్ని కాపాడనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే పూర్తి సహకారం మనకు అందిస్తూ ఉంది. అంతేకాకుండా మన ఢిల్లీ గవర్నమెంట్ కూడా ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన పెద్ద ఎత్తున పోరాడి ఢిల్లీ గవర్నమెంట్లో ఆటోలు కానీ పెట్రోల్ డీజిల్ వెహికల్స్ కానీ టౌన్ లోపలికి రాకుండా టౌన్ అవుట్స్కట్స్కే వదిలేస్తున్నారు. ఆ మొత్తం కూడా బ్యాన్ చేయడం జరిగింది పొల్యూషన్ ఎక్కువైపోవడం వల్ల. మనం అందరూ కూడా తెలుసు, మన వాళ్ళందరూ కూడా డిఎల్ రిజిస్ట్రేషన్తో పెద్ద పెద్ద వెహికల్స్ అంతా కూడా కార్లు అంతా కూడా తక్కువ రేటు తీసుకొచ్చి ఇక్కడ వాడుకుంటారు. చూసారా లేదా సార్? డిఎల్ రిజిస్ట్రేషన్తో అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ అన్ని కూడా అమ్మేశారు. ఇంతకుముందు మన తెలంగాణలో ఒక 6 నెలల ముందు తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే, మీకు డీజిల్ ఆటోలు ఏవైతే ఉన్నాయో టౌన్ రింగ్ రోడ్స్ కంటే లోపలికి రాకుండా బయట తోలుకోండి, లోపలికి రావాలంటే కంపల్సరీ మీరు ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కోవాల్సిందే, దీనికి కావాల్సిన రాయితీలంతా కూడా గవర్నమెంట్ ఇస్తుంది, లోన్స్ అన్ని కూడా సౌకర్యం కల్పిస్తుంది ఉద్దేశంతో తెలంగాణ గవర్నమెంట్ కూడా మనకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే మన గవర్నమెంట్ కూడా అతి తొందరలో ఎలక్ట్రిక్ పెట్రోల్ డీజిల్ వెహికల్స్ ని సమూలంగా పక్కన పెట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడాలనే ఉద్దేశంతో ప్రతి రంగానికి, ఒక ఆటో రంగం కావచ్చు, 2 వీలర్ రంగం కావచ్చు, ట్రాక్టర్ రంగం కావచ్చు, ప్రతి ఒక్క వెహికల్స్ ని ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడాలని ఒక సందేశం ఇవ్వబోతోంది. రాబోయే రోజుల్లో ఈరోజు 110 రూపాయలు ఉంది పెట్రోల్, ఒక 6 నెలలు 1 ఇయర్ తర్వాత 150 కావచ్చు, 200 రూపాయలు కావచ్చు లీటర్. కంపల్సరీ మన వెహికల్ పోవాలంటే ఏం పోయాలి సార్? పెట్రోల్ డీజిల్ కంపల్సరీ పోయాల్సిందిలా. పెట్రోల్ పోయేది కనీసము రోజుకి 200-300 ఖర్చు పెట్టేవాళ్ళు కంపల్సరీ వాళ్ళ యొక్క జోబి ఖాళీ అవుతుంది తప్ప, వాళ్ళ యొక్క సంపాదన మొత్తం పెట్రోల్కి ఖర్చు అవుతుంది తప్ప మీరు ఎక్కడ కూడా మీ యొక్క సంపాదన మిగలబెట్టినటువంటి దాఖలాలు ఎక్కడ లేదు. దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి, ఇటువంటి బిజినెస్ మీటింగ్స్, ఇటువంటి అవకాశాలు, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏదైనా తీసుకోండి, మనీ సేవ్ చేసుకోవచ్చు, పర్యావరణాన్ని కాపాడవచ్చు, అన్ని కూడా బాగానే ఉంటుంది. ఒక ఏడీఎంఎస్ అనే ఒక బండి మారితే మీ యొక్క బతుకు మారుతుంది. ఈ అవకాశము మన జేఎండి గౌస్పాద సారు మనకు అద్భుతంగా వివరించారు. కొత్త అప్డేట్స్ ఉన్నాయి, ప్లాన్ ప్రజెంటేషన్ కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడే మీరు నిర్ణయం తీసుకొని మీకు ఇక్కడ ఎవరైతే ఇన్విటేషన్ చేశారో వాళ్ళు చెప్పినట్టు మీరు ప్రయత్నం చేయండి, వాళ్ళు చెప్పినట్టు మీరు ప్రయాణం చేయండి. దీంట్లో 100% సక్సెస్ సాధిస్తారు. అంతేగాని ఒక సిస్టమేటిక్గా పోవాలి. చాలా మంది ఫైనల్గా ఒకటి చెప్పిస్తాను, ఈ బిజినెస్ చేయడానికి ఒక ఆలోచన మాత్రము పెట్టుబడిగా పెట్టాలి. ఫస్ట్ ఈ 3 రకమైనటువంటి సంభాషణలు జరుగుతాయి. ఒకటి, బిజినెస్ చేయడానికి అవమానం జరుగుతుంది సార్. వెంటనే అయిపోయిన తర్వాత వెంటనే మీరు పోయేసి ఎవరు చెప్తారు సార్ బిజినెస్? మీ అమ్మోళ్ళకో, చెల్లెళ్ళకో, బామర్దులకో, పక్కింటి వాళ్ళకో, ఊళ్ళో వాళ్ళకో, ఫ్రెండ్స్కి అందరికీ చెప్తాం. అంతా అయిపోయిన వీడియో చెప్తారు, అంతా ఎక్కుతారు. అంతా అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే, వీళ్ళు ఏదో ఎవరో వ్యాపారించినారు, వీడియో వీళ్ళకేదో బ్రెయిన్ పని చేయకుండా అయిపోయింది, రకరకాల డౌట్లతో మనల్ని డిగ్రేడ్ చేస్తారు. కరెక్టా కదా సార్? ఫస్ట్ అవమానించబడతాము. రెండోది, మనలో మనకే అనుమానం స్టార్ట్ అవుతుంది. ఏంటో గౌస్పాద సార్ ఏదో చెప్పినారు, బాలకృష్ణ సార్ ఏదో చెప్పినారు, మునం సార్ ఏదో చెప్పినారు, ఏదో బిజినెస్ రోజుకి 50,000 సంపాదించొచ్చానని చెప్పారు. ఇక్కడికి వచ్చి చెప్తే ఎవరు చెప్పలేదు, ఏంద్రా స్వామి ఇది పొరపాటు అయిపోయింది, నేనేంద్రా ఇది పొరపాటు ఐడియా ఇచ్చినాను, లేదంటే బండి తీసుకున్నాను, నేను ఎవరు చెప్పలేదు ఇలా అంటే ఆటోమేటిక్గా మన మైండ్లో పాజిటివ్ కంటే కూడా నెగిటివ్ ఎక్కువగా తీసుకుంటాం. కరెక్టా కదా సార్? సబ్ కాన్షియస్ మైండ్కి మనం ఏదైతే అందిస్తామో దాన్ని మనము ప్రజెంటేషన్గా తీసుకోవాలి. మీ యొక్క నిర్ణయం గట్టిదైతే రెండోది కూడా ఫెయిల్యూర్ అయిపోతుంది. ఫస్ట్ ఏం చేస్తామో అవమానించబడతాము, రెండోది అనుమానం మన మైండ్లో మనకే స్టార్ట్ అవుతుంది. మూడోది సార్, ఎంతసేపు గురువు గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేశారు సార్? ఏం చేశారు? మన భాష సార్ వచ్చిన తర్వాత ఏం చేశారు?
సన్మానం లేదు. సన్మానం ఓకేనా. మూడోది సన్మానించబడతాము. ఆ యొక్క గౌరవప్రదమైనటువంటి విలువ ఈ యొక్క ఏడిఎంఎస్లో ఉంది, స్పెషల్గా ఉంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీ జోబులో డబ్బులు ఉంటే మీరు ఏ వర్క్లోకి వెళ్ళా కూడా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. మీ దగ్గర జోబులో డబ్బులు లేకపోతే మీరు ఎంత హైట్గా ఉన్నా ఎంత లావుగా ఉన్నా 100% వేస్ట్. దయచేసి గుర్తుపెట్టుకోండి, నిర్ణయం మీ చేతిలో ఉంది. ఎదగాలన్న లక్ష్యం మీ దగ్గర ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా సామాజికంగా ఎదగాలంటే మీకు ఎవరైతే ఇక్కడ పిలిపించారో వాళ్ళు ఏమి చెప్తారు గుడ్డిగా చేయండి సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా సీనియర్ అప్లైన్ లీడర్స్కి నన్ను తయారు చేసేటట్టు ప్రతిరోజు సార్ యొక్క వీడియోస్ కానీ సార్ యొక్క మోటివేషన్స్ కానీ ప్రతి ఒక్కటి జూమ్లో కావచ్చు, వర్చువల్గా కావచ్చు, ప్రతి చోట నేను ప్రతిరోజు అబ్జర్వ్ చేసుకుంటూ మీకు అందరికీ కొంతమందికి లీడర్కి జూమ్ యాప్ ఆపరేటింగ్ చేసే ఐడియా ఉందా? జూమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ప్రతిరోజు మార్నింగ్ జూమ్ లింక్ పంపిస్తాం. ప్రతిరోజు 7 గంటలకి తెలుగు జూమ్ ఉంటుంది, రాత్రి 9 గంటలకి తమిళ జూమ్ ఉంటుంది. ఈ యొక్క జూమ్ని ఒకవేళ మీటింగ్కి రాని వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేశారంటే ఆ జూమ్లో ప్రతిరోజు ఏమేమి జరుగుతున్న అప్డేట్స్ అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. వీలైనంత వరకు తెలుసుకొని తెలియజేయండి. గుడ్డిగా బ్లైండ్గా మీరు చెప్పే ప్రయత్నం చేయండి. మీ యొక్క సీనియర్లు వాడుకోండి, నేను కూడా అదేవిధంగా వాడుకుంటూ అతి తొందరలో నా యొక్క గవర్నమెంట్ సెక్టార్ని పార్ట్ టైం చేసుకుంటూ దీన్ని ఫుల్ టైం చేయాలి. ఒక రోజు సీలింగ్ అచీవ్మెంట్ రోజుకి 50,000 అయ్యేది అచీవ్మెంట్ వచ్చిన తర్వాత నా యొక్క ఉద్యోగాన్ని పక్కన పెట్టి ఏడిఎంఎస్ ఫుల్ టైం చేయాలని ప్రత్యేకంగా కోరుకుంటూ